వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం కోడిగుడ్డు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు కూర కాదండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం గుడ్డు అనేది బాయిల్ చేసి ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం, కానీ ఇది అలా కాదండి. కర్రీని మొత్తం ప్రిపేర్ చేసేసి లాస్ట్లో ఎగ్ని బ్రేక్ చేసి తరువాత కర్రీలో వేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిని వేడెక్కనిచ్చిన తర్వాత ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎర్రగడ్డని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డని ఇలా కడాయిలో వేసుకొని వేయించుకోవాలండి. చూడండి ఇలా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని ఎప్పుడు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ తీసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం వేగనివ్వండి. కొంచెంసేపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ. పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే 3 టమాటాలు తీసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకునేసేయండి. ఇలా కొంచెం మొత్తం ఈవెన్గా కలుపుకోండి. టమాటా అనేది తొందరగా వేగాలంటే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు, మన ఇష్టం. చూడండి, ఈ విధంగా నేను 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొంచెంసేపు వేగనివ్వండి. చూడండి, ఇక్కడ నేను పసుపు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం పసుపు ఉప్పు 2 వేసి ఈవెన్గా కలుపుకొనేసి మూత పెట్టేయండి. చూడండి, బాగా టమాటా అనేది వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలా అనేది తీసుకుందాం. నేను ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి ఉన్నాను ఈ మసాలాని. ఈ మసాలా అనేది నా ఛానల్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్గా ఉంటుంది. మసాలాని మొత్తం ఇలా కలుపుకోవాలి. మసాలా అనేది కొంచెంసేపు వేగాలండి. మసాలా వేగిందా లేదా అని తెలియాలంటే మసాలా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, అప్పుడు వేగినట్టు. చూడండి, వేగిపోయింది. మూత పెట్టుకునేసి కొంచెంసేపు వదిలేశారంటే అదే వేగిపోతుందండి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకున్నాను కారం, మీకు తగినంత వేసుకోండి. కారాన్ని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. కొంచెం కారం వేసాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేగనిస్తాం. చూడండి, మూత పెట్టుకునేసి 2 మినిట్స్ అలా వేగనివ్వండి. కారం వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ని కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వండి. మూత పెట్టేసి కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెంసేపు వదిలేయండి, అదే ఉడికిపోతుంది. చూడండి, ఉడికిపోతుంది. ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. నాకు సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోలేదంటే కొంచెం ఉప్పు అయినా కారం అయినా వేసుకోండి. చూడండి, ఉడికిపోయింది. నేను ఇక్కడ 2 కోడిగుడ్లు తీసుకున్నాను. కోడిగుడ్డు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. పైనుంచి కొట్టి వేయొద్దండి. చాలా కిందకి పెట్టి కడాయి దగ్గరగా పెట్టి బ్రేక్ చేసి గుడ్డుని లోపలికి మెల్లిగా వేసుకోండి. గుడ్డు అనేది చెదరకుండా ఉండాలి, అప్పుడే బాగుంటుంది టేస్టీగా. చూడండి, ఈ విధంగా ఎల్లో అనేది చెదర చూసుకోండి. చూడండి, ఈ విధంగా. ఇక్కడ నేను 2 కోడిగుడ్లను తీసుకున్నాను. చూడండి, ఎల్లో అనేది నాకు కదలకుండా నీట్గా ఉంది. అలాగే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉందంటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.
అలా మూత పెట్టేసి 2 మినిట్స్ ఉడకనివ్వండి. దాన్ని ఏం కదిలియొద్దండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా నీట్గా టర్న్ చేసుకొనేసేయండి. అవతల సైడ్ కూడా వేగాలి కదా, అందుకనేసి. చూడండి వేగిపోయింది. అంతే చూడండి, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా, చాలా క్విక్గా, చాలా టేస్టీగా ఎగ్ కర్రీ అనేది తయారైపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.